కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం మార్కెట్ చూసినట్లయితే స్టాక్ మార్కెట్ వచ్చేసి సెన్సెక్స్ ఇండిసెస్ ఆర్ నిఫ్టీ ఏటైతే 6 months లో అమిడ్ వాలటిలిటీ నిఫ్టీ బ్రీచెస్ 23,000 ఇంట్రాడే ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ జూన్ 2024. సో జూన్ 2024 తర్వాత మళ్ళీ నిఫ్టీ అనేది 23,000 మార్క్ని అయితే మనము టచ్ చేయడం చూస్తున్నాము. సో 23,000 మార్క్ అంటే ఇంకా డౌన్ వెళ్ళటం చూస్తున్నాం అన్నట్లు చూస్తున్నాము. సో ఇంతగా పడటానికి గల కారణం ఏంది? సో ఎందుకంటే ట్రంప్ వచ్చారు, కొన్ని అమెండ్మెంట్స్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనకి మార్కెట్స్లో చాలా వాలటిలిటీ అయితే ఉంటుందని మనం డిస్కస్ చేసాము. కాకపోతే మనం చెప్పిన లెవెల్స్ ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది ఏంటంటే మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. రేపు ఎలా ఉండొచ్చు అనేది కూడా క్లియర్గా మనము ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ముందుగా మనం చూసినట్లయితే సెన్సెక్స్ వచ్చేసి మనకి 1.6% డౌన్తో 1235 పాయింట్స్ డౌన్ అయిందండి, 75,838 దగ్గర. నిఫ్టీ వచ్చేసి మనకి 320 పాయింట్స్ డౌన్ అయింది, 23,024 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. 23,024 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 1.58% డౌన్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో మనకు వచ్చేసి కాకపోతే ఏంటంటే మనకి నిఫ్టీ ఐటీ వచ్చేసి మనకి మంచిగా పర్ఫామ్ చేసినట్లు మనం గమనిస్తున్నాము. నిఫ్టీ ఐటీ వచ్చేసి మనం మంచిగా పర్ఫామ్ చేస్తున్నట్లు వెన్ కంపేర్డ్ విత్ ఆల్ అదర్ ఇండిసెస్. ఓకే, సో దీనికి గల కారణం రేపు ఎలా ఉండొచ్చు, మన లెవెల్స్ అసలు వర్కౌట్ అయినాయా లేదా అనేది ఒకసారి చూద్దాము. నిన్న వచ్చేసి మనం డిస్కస్ చేసింది క్లియర్గా మీరు చూడండి. మనము రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది ఒకటి ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది. యాజ్ లాంగ్ యాజ్ ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం జాగ్రత్తగా గమనించి మనం ట్రేడ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ మనకి ఓపెనింగ్ గ్యాప్ అప్ కొంచెం ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మనకి కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. అగైన్ మనకి ఈ లెవెల్స్ దగ్గర మళ్ళీ అగైన్ మనకి వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి డౌన్ సైడ్ రావడం చూస్తున్నాము. అగైన్ మనకు వచ్చేసి ఈరోజు ఫస్ట్ ఇది ఒకవేళ మిస్ అయినట్లయితే మనకి డౌన్ సైడ్ వన్ టైం ఇచ్చింది, సెకండ్ కూడా మనకి వన్ టైం ఇచ్చింది. లేదు మనకి చూడండి, ఇది మేజర్ సపోర్ట్ కింద మనకి యాక్ట్ చేసింది. మేజర్ సపోర్ట్ 23,140 లెవెల్స్ మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సో నాకు వచ్చేసి ఈరోజు వన్ టైం ఎంట్రీ, 2 టైం ఎంట్రీస్ అయితే ఇచ్చిందండి యాజ్ పర్ మై రెక్టాంగులర్ ప్యాటర్న్. ఓకే, నా రెక్టాంగులర్ ప్యాటర్న్ ప్రకారం నాకైతే 2 టైమ్స్ అయితే ఎంట్రీ అయితే ఇచ్చింది డౌన్ సైడ్. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూడబోయే ముందు మనం ఒకసారి ఆప్షన్ చైన్ డేటా అనేది చూద్దాము. 23,000 డౌన్ ఫిగర్ దగ్గర హాల్ట్ అయితే అయింది. సో నిన్న మనం చెప్పాం కదా 23,000కి వచ్చేసి మనకి ఓఐ డేటా చాలా ఎక్కువగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ట్రంప్ స్వేరింగ్ ఇన్ సెరమనీ తర్వాత మనకి హెవీ వాలటిలిటీ ఉండేది. అది అప్ ఆర్ డౌన్ అనేది కూడా మనం డిస్కస్ చేసాము. సో మనకు వచ్చేసి హెవీ వాలటిలిటీ దట్ ఈవెన్ పిఈ సైడ్ నేను చాలా క్లియర్గా నిన్న డిస్కస్ చేశాను. పిఈ సైడే ఉంటుంది, ఎందుకంటే నాకు ఇక్కడ చూడండి నాకు ఇండికేషన్ వచ్చేసి ఈవెన్ ఈఎంఏ చార్ట్ ఇండికేషన్ కూడా నాకు పిఈ సైడ్ ఉంది అని అన్నట్లుగా మనం డిస్కస్ చేసాం. ఈవెన్ నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా. ఓకే, సో రేపు ఆప్షన్ చైన్ డేటా ఒకసారి చూద్దామండి. రేపు ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే నాకు ఓవరాల్గా 23,000 ఒక 70 మనకు వచ్చేసి ఓఐ అనేది ఫుడ్ ఆప్షన్ సైడ్ 75,000 అంటే సేమ్ 75,000 నాకు అప్ సైడ్ ఎక్కడ ఉంది 23,200 లెవెల్స్ దగ్గర ఉంది. సో నాకు తర్వాత మళ్ళీ ఓఐ అనేది నాకు అంత కనపడతలేదు. నాకు జస్ట్ 22,800 దగ్గర 44,000 ఓఐ అనేది బిల్డ్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే మనకు తర్వాత వచ్చేసి అప్ సైడ్ నాకు ఈరోజు డౌన్ సైడ్ కంటే చూడండి, నాకు ఈరోజు డౌన్ సైడ్ కంటే నాకు అప్ సైడ్ వచ్చేసి 87,000, 82,000, 75,000, 40,000. సో అప్ సైడ్ కొంత మనకి మూమెంటం ఉండే ఛాన్స్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అప్ సైడ్ కొంత మూమెంటం ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో రేపు లెవెల్స్ నేను ఈ 23,000 ఒకవేళ బ్రేక్ అయితే నాకు 22,800 దాకా కనిపిస్తుందండి. లేదు నాకు 23,100 కనుక బ్రేక్ అయితే 23,100 కనుక బ్రేక్ అయితే నేను నియర్ అబౌట్ 23,200, 300 ఈవెన్ మనకు 23,500 దాకా హెవీగా మనకు వచ్చేసి ఓఐ అయితే బిల్డ్ అయింది. ఎందుకంటే 1,25,000 ఈ ఓఐ అనేది నాకు ఈ డౌన్ సైడ్ అయితే కనబడలేదు. 1,00,000 ఈవెన్ 22,500 దగ్గర కూడా నాకు 1,00,000 అనేది కనబడతలేదు. సో ఓవరాల్గా రేపు కొంత పాజిటివ్ ట్రెండ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మీరు చూసినట్లయితే లాస్ట్ 3 క్యాండిల్స్ కొంత మనకి పాజిటివ్ సెంటిమెంట్తో మనకి అప్ స్వింగ్ అయితే క్యారీ అయితే అవుతుంది. సో ఏదేమైనా కానీ నాకు 23,000 డౌన్ నేను నెగిటివ్ తీసుకుంటాను. అండ్ మనకు వచ్చేసి ఈ యొక్క 23,100 ఏదైతే చెప్పానో, సో ఈ 23,100 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో నేను అప్పుడు బయింగ్ సైడ్కి వెళ్తాను. ఓకే, టిల్ మనకు వచ్చేసి మంచి లెవెల్స్ చూపించాను కదా యాజ్ పర్ ఓఐ మనం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మీకు డిస్కస్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ చార్ట్స్ కూడా మనకు వచ్చేసి లాస్ట్ 3 క్యాండిల్స్ కొంత మనకి స్ట్రాంగ్గా పాజిటివ్ సైడ్ ట్రేడ్ అయినాయి. ఓకే,
నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ మనం నిన్న చూడండి 21 డేట్ చూసినట్లయితే మన క్లియర్ సెల్లింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నట్లు చూస్తున్నాము. మనకు వచ్చేసి మంచి సెల్లింగ్ అయితే ఇచ్చేసిందండి. సో మంచి సెల్లింగ్, ఇది ఒక ట్రెండ్ లైన్ గా మనం అనుకున్నట్లయితే మంచి సెల్లింగ్ అయితే ఇచ్చింది. అగైన్ ఇక్కడ నుంచి కొంత పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అయింది. సో దీని లెవెల్స్ కూడా మనం ఒకసారి ఆప్షన్ చైన్ డేటా ద్వారా చూద్దాం. ఓకే, మనకి 48,600 దగ్గర హాల్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 49,000 రౌండ్ ఫిగర్ దగ్గర వచ్చేసి 87,000 ఓఐ అనేది బిల్డ్ అయింది. సో సేమ్ 87,000 మనకి ఇక్కడ డౌన్ సైడ్ ఎక్కడ ఉంది, 48,000 రౌండ్ ఫిగర్ దగ్గర. సో 48,000 అండ్ వచ్చేసి 49,000 ఈ యొక్క రౌండ్ ఫిగర్స్ దగ్గర రేపు మార్కెట్ అనేది ఉంటుంది. సో రేపు మీరు ఎలా ట్రేడ్ చేయాలంటే 48,600 లేదు 700 కూడా నాకు అంత అనిపించలేదు. 48,800 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో 48,800 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు వచ్చేసి నేను 200 పాయింట్స్కి అప్ సైడ్ చూసుకుంటాను. అక్కడ నుంచి మనకి 48,500 దాకా అప్ సైడ్ నాకు కనిపిస్తుంది. లేదు డౌన్ సైడ్ అయితే మాత్రం ఈ 48,500 కనుక బ్రేక్ అయితే జాగ్రత్తగా వినండి. 48,500 కనుక బ్రేక్ అయితే ఇమీడియట్గా నాకు 48,000 నేను టార్గెట్ తీసుకుంటాను. ఏదైనా లెవెల్స్ నాకు ఇక్కడ 48,800 బ్రేక్ అయితేనే నేను కాల్ ఆప్షన్ సైడ్ వెళ్తాను. ఇక్కడ వచ్చేసి 48,500 డౌన్ సైడ్ బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ నాకు 500 కనిపిస్తుంది. ఓకే, సో ఏదేమైనా ఒకసారి మనం చార్ట్స్ కూడా చూద్దాము. సో ఈ చార్ట్స్ మనం చూసినట్లయితే నాకు ఈ లెవెల్స్ అండి 48,000 ఈ యొక్క లెవెల్స్ ఏదైతే ఉందో 48,400 420 లెవెల్స్ ఎప్పుడైతే మనకి డౌన్ ఎలా బ్రేక్ అవుతుందో, డౌన్ ఎలా ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు నేను అగ్రెసివ్ సెల్లింగ్ వెళ్తాను. ఇటు 48,000 రౌండ్ ఫిగర్ 48,000 రౌండ్ ఫిగర్ వచ్చేసి నేను టార్గెట్ తీసుకుంటాను. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 48,700. సో స్టాప్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంది, అది మీరు ఒకసారి చూడండి. అండ్ నాకు వచ్చేసి అప్ సైడ్ మాత్రం బ్రేక్ అవ్వాలంటే మాత్రం నాకు వచ్చేసి 48,800 ఉంది కదా, ఈ 48,800 లెవెల్స్ క్రాస్ అయితేనే నేను అప్ సైడ్ అనేది చూస్తాను. ఓకే, సో ఏదేమైనా చాలా హెవీ వాలటిలిటీ ఉంది, ట్రేడ్ విత్ స్మాల్ లాట్స్. ఓకే, సో మీరు స్టాక్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని చాలా బిల్డ్ అయినాయండి. నేను న్యూజెన్ చూడండి మనకి నియర్ అబౌట్ 20% పడింది. అండ్ నిన్న మనం డిస్కస్ చేసాం కదా ఎంటీఎన్ఎల్ టీటీఎంఎల్ ఐడియా, ఈ యొక్క న్యూస్ అనేది వాళ్ళు ఏదైతే ఏడిఆర్ న్యూస్ వేవ్ చేస్తారని గవర్నమెంట్ అనుకున్న న్యూస్ స్పెక్యులేషన్ అయిందో దానివల్ల నిన్న పెరిగింది. సో ఒకవేళ అది రాంగ్ అయితే మాత్రం ఇవాళనే బ్లీడ్ అవుతాయని కూడా మనం డిస్కస్ చేసాము. సో మీరు ట్రేడ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ట్రంప్ వచ్చేసి ఆల్మోస్ట్ అమెరికా ఫస్ట్ అన్నట్లుగా చూస్తున్నారు. ఈవెన్ మనకు వచ్చేసి బర్త్ రైట్ మీద కూడా ఇమిగ్రేషన్ మీద బర్త్ రైట్ మీద కూడా చాలా చేంజెస్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ కెనడాకి ఇంపోర్ట్ చేసే వస్తువులు కానీ దిగుమతి చేసే వాటి మీద భారీగా ట్యాక్సెస్ అయితే విధిస్తున్నాడు. ఓకే, అది మీరు ఒకసారి గమనించాలి. సో భారీగా ట్యాక్స్ అయితే విధిస్తున్నాడు. అవుట్ ఆఫ్ అమెరికా నుంచి ఏదైతే వస్తుందో వాటి యొక్క వస్తువుల మీద విపరీతమైన ట్యాక్సెస్ అయితే పడుతుంది. సో ఇది ఇండియాకి కూడా చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఆల్రెడీ కెనడా మీద డిక్లేర్ అయితే చేసేసాడు. ఓకే, సో మనం వచ్చేసి ఈ యొక్క ఇజ్రాయిల్ అండ్ మనకి గాజా వార్ కొంత శాంతించింది అని నేను అనుకున్న టైంలో ట్రంప్ మూలంగా వచ్చేసి మనకు వచ్చేసి పెద్ద పిడిగే పడింది. నిన్న మనం కూడా డిస్కస్ చేసాము. క్రిప్టో అనేది బాగా పెరగడం, మన ఇండియన్ డాలర్ యొక్క కరెన్సీ కూడా పడిపోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో ఈ క్రిప్టో కరెన్సీ ఏమో కానీ ట్రంప్ కరెన్సీ అనేది కూడా ఒకటి వచ్చింది. ట్రంప్ కరెన్సీ బాగా మనకి భూమి అయింది అన్నట్లుగా కూడా మనం న్యూస్ మనకు వస్తుంది. సో ఏదేమైనా కానీ సో ట్రంప్ యొక్క ఆయన స్ట్రాటజీస్ కానీ ఆయన యొక్క ప్రిన్సిపల్స్ వల్ల మన మార్కెట్ అయితే కొంత ఒడిదుడుకులు అయితే ఉంటుంది. ట్రేడ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.